ఇది భగవద్గీతలోని మొదటి అధ్యాయానికి ముగింపు. పరమాత్మ ఉపదేశానికి నాంది పలికే అత్యంత ముఖ్యమైన మలుపు. అర్జునుడు తన వాదనలన్నీ ముగించి చివరికి తన నిస్సహాయతను ఒప్పుకుంటాడు. కృష్ణ, నా సహజ స్వభావం దైన్యం అనే దోషం వల్ల, అంటే కార్పణ్య దోషం వల్ల నశించింది. ఏది ధర్మమో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాను అని అంటాడు. మనిషి తన అజ్ఞానాన్ని అంగీకరించినప్పుడే జ్ఞానానికి తలుపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకు కృష్ణుణ్ణి ఒక స్నేహితుడిగా, బావమరిదిగా చూసిన అర్జునుడు మొదటిసారి తన అహంకారాన్ని వదిలి ఇలా అంటాడు: శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుడిని, నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఏది శ్రేయస్సో అది బోధించు అని కృష్ణుడి పాదాల చెంత మోకరిల్లుతాడు. గురువు ముందు తల వంచనిదే విద్య అబ్బదు, దేవుడి ముందు అహంకారాన్ని వదలనిదే మార్గం దొరకదు. అర్జునుడు మౌనంగా కూర్చుండిపోయాడు. నా యోత్స్య ఇతి గోవిందం, నేను యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఆ విషాదంలో ఉన్న అర్జునుణ్ణి చూసి కృష్ణుడు పరిహాసపూర్వకమైన మందహాసం, ప్రహసన్నివ చేశాడు. ఆ నవ్వు వెనుక, అర్జున, ఇంత చిన్న విషయానికే ఇంతగా కుంగిపోతున్నావా అనే సందేశం ఉంది. అక్కడి నుండి గీతోపదేశం అసలు ఘట్టం మొదలవుతుంది. మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఇక్కడితో ముగుస్తుంది. దుఃఖం కూడా ఒక యోగమే, అంటే మార్గమే అని ఈ అధ్యాయం మనకు నేర్పింది. ఎందుకంటే ఆ దుఃఖమే అర్జునుణ్ణి కృష్ణుడికి శిష్యుడిని చేసింది. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని భగవంతుడి వైపు వెళ్లే మార్గంగా ఎలా మార్చుకోవాలో ఈ ఎపిసోడ్ సారాంశం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.